గురజాల మండలంలోని దైదా శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి బిల్లంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పవిత్ర కృష్ణా నదిలో స్నానాలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజుల పాటు గురజాల పరిధిలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను దేవాదాయ అధికారి పూర్ణచంద్రరావు ఏర్పాటు చేశారు. శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ వెంపటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆలయ పూజారి చందులూరి సంజీవ కుమార్ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిఐ భాస్కర్రావు, ఎస్ఐ వినోద్ మరియు సిబ్బంది పాల్గొని భక్తులకు దైవ దర్శనం ప్రశాంతంగా జరిగేటట్లు సూచించారు. అటు కాదు బాత్రూమ్ బండి కిందికి పోవాలా? కిందికి పోవాలి. ఈ లైన్లోనే బాత్రూమ్ బండి 20 రూపాయలు టికెట్ అటు బండి. ఇద్దరు ఉంటారు లోకల్ వాళ్ళు చూసుకో. మీరు కన్ఫర్మ్ చేస్తే పాపం వాళ్ళు వెళ్తారా, లేకపోతే వాళ్ళు దగ్గర రాడండి మీకు. ఇప్పటి వరకు దాదాపు 2000 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం 3 కాడి నుండి ఈరోజు అభిషేకాలతో స్వామివారి దర్శనం మొదలు పెట్టడం జరిగింది. 3 నుండి 5 వరకు స్వామివారి మూలవిరాట్ దగ్గర అభిషేక కార్యక్రమం చేసి తదుపరి 5 కాడి నుండి పైన శివలింగం దగ్గర మన అభిషేక కార్యక్రమాలు ప్రస్తుతం కూడా నడుస్తూనే ఉన్నాయి. అయితే ఈ సోమవారం కొద్దిగా భక్తుల తాకిడి ఘాట్లో కానీ అన్నింటికి వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు సక్రమంగా చేయడం జరిగింది. ఘాట్ ఫెన్సింగ్ కానీ పైన షవర్ బాతులు కానీ వాళ్ళకి కావాల్సిన వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా మనం క్లీన్ చేసి పెడతాం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు 2000 మంది దర్శించుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా భక్తులు 2 వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మేము భక్తులకి పూర్తిగా సమర్థవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో భాగంగా పోలీసు వారి శ్రీత ఎస్పీ పల్నాడు వారి సూచనలు, అలాగే స్థానిక పోలీసు వారి సూచనల మేరకు ఎమ్మెల్యే గారు గౌరవనీయ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు క్యూ లైన్లు, పర్మనెంట్ క్యూ లైన్ ఆల్రెడీ మనకు ఉంది. ఈ పర్మనెంట్ క్యూ లైన్ కూడా కొంతమేర ఒక 70 అడుగులు టెంపరీ బ్యారికేడ్స్ నిర్మించి క్యూ లైన్ ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల సుమారుగా మనకి 10-15 మంది ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది. కావున భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి గుహలో స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గుహ మొత్తం కూడా పూర్తిగా దేవస్థానం ఫండ్స్ నుంచి మనం సుమారు 60,000 రూపాయలు పెట్టి లైటింగ్, పూర్తి ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గుహలో ఆల్రెడీ 4 ఏసీలు పనిచేస్తున్నాయి. అక్కడ ప్రతి చోట ఫ్యాన్లు ఉన్నాయి. ఒకవేళ కరెంటు పోయినా మనకి ఇన్వర్టర్ మీద లోపల లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మేము కార్తీక పౌర్ణమికి దాదాపు 15,000 మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పార్కింగ్ కానీ పోలీసు వారి సూచన మేరకు పార్కింగ్ ఏర్పాటు జరిగింది. అలాగే పైన సత్రాల్లో వారికి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు ఎటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీత కమిషనరు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు కూడా మేము సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. కావున భక్తులు ఎటువంటి అనుమానాలు లేకుండా వారు స్వేచ్ఛత వాతావరణంలో వాళ్ళకి
దర్శనం కల్పించడానికి మేము శాశ్వతలా కృషి చేస్తాం. ఓం నమః శివాయ.